నమస్తే అండి. ఫస్ట్గా సారీ అండి అందరికీ. అవకాశం ఉంటే షెడ్కి రండి, క్వాలిటీ చూడండి, క్వాలిటీ చూసి ఆర్డర్ పెట్టండి అని మాత్రం ప్రసాద్ గారు చెప్తున్నారండి. నమస్తే అండి. ఫస్ట్గా సారీ అండి అందరికీ. మేము ఫోన్లు ఎత్తలేకపోతున్నాము. దానివల్ల మీరు ఏమనుకోకండి, ఏం చేయకండి. మా వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టి మాకు రిప్లై పెట్టండి. దానికి మేము రిప్లై మీకు తర్వాత అయినా పెడతాం. మేము ఫోన్ కాల్స్ ఎత్తలేకపోతున్నామని మీరు ఏమనుకోకండి. ఎందుకంటే కొంచెం హెవీ వర్క్, హెవీ పని, మాకు చాలా దూరం నుంచి వచ్చి ఆర్డర్లు ఇవన్నీ వచ్చినాయండి మాకు. దానివల్ల మేము కొంచెం సఫర్ అవుతున్నాము. మీరు దానివల్ల గురించి ఏమనుకోకండి. వాట్సాప్లో మీరు మెసేజ్ పెడితే అది తర్వాత మేము చూసి మళ్ళీ రిప్లై పెడతాం. మీకు చూసుకుని తప్పనిసరిగా చేస్తామని అందరికీ మరీ ఫస్ట్ సారీ అండి. సారీ అందరికీ సారీ చెప్తున్నాడండి మనోడు. ఎందుకంటే పాపం మీ ఫోన్ కాల్స్ కానీ ఏమీ లిఫ్ట్ చేయలేకపోతున్నారు. చాలా హెవీ వర్క్ ఉంది, హెవీ ఆర్డర్స్ ఉన్నాయి. కొంచెం వాట్సాప్లో హాయ్ పెడితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను వాట్సాప్లో పంపిస్తానండి. అప్పుడు దాన్ని బట్టి వీళ్ళే కాల్ చేస్తారు. మీకు ఓకే అనుకుంటే వీళ్ళే కాల్ చేసి మాట్లాడతారు. అవకాశం ఉంటే షెడ్కి రండి, క్వాలిటీ చూడండి, క్వాలిటీ చూసి ఆర్డర్ పెట్టండి అని మాత్రం ప్రసాద్ గారు చెప్తున్నారండి. ప్లీజ్ దయచేసి ఫోన్లో కూడా ఇదే చెప్తున్నారు. అందరికీ కూడా ఫోన్లో కూడా ఇదే చెప్తున్నారండి. వీళ్ళు షెడ్కి రండి, గ్యారేజ్కి రండి, చూడండి, పొయ్యిని చూడండి, క్వాలిటీని చెక్ చేయండి అనే చెప్తున్నారండి. ముందు క్వాలిటీని చెక్ చేసిన తర్వాత ఆర్డర్ ఇవ్వండి. చాలామంది క్వాలిటీ చూడకుండానే మా ఆర్డర్ తీసుకోండి అని చెప్తున్నారు. అయినా కూడా తీసుకోవట్లేదండి. క్వాలిటీని చూడండి, మీకు నచ్చితే ఆర్డర్ ఇవ్వండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.